అందరికీ శనార్థులు ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా. ఇలా మీకోసం ఓ జోరుదారు ముచ్చట పట్టుకొచ్చిన. గా ముచ్చట ఎందుకు చూడుర్రి. 2 రోజుల సంధి ఎడతెరిపి లేకుండా పడుతున్న ఆనలకు నదులు కాలువలు ఉప్పొంగుతున్నాయి. బాగా ఆనలు పడుతోటి లోతట్టు ప్రాంతాలన్నీ నీళ్లతోటి నిండిపోతాయని ముందే అధికారులు అన్ని సౌలతులు చేసిరట. అది అట్లుంటే సకినేటిపల్లి మండలం అంతర్వేదిల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి గుడి ముంగట ఆడద నీళ్ళొచ్చి ఆగినాయట. ఆడద నీళ్ళల్లా చేపలు రోడ్ల మీద కచ్చుడుతోటి అక్కడున్నోళ్ళు అలలేసి వాటిని పట్టుకుంటున్నారు. చేపలు రోడ్ల మీదకి అచ్చుడుతోటి వాటిని చూసేటందుకు జనం కూడా మస్తు ఎగబడుతున్నారు. మీది దిక్కు పడుతున్న బాగా ఆనలకు గోదావరి నదికి నీటి మట్టం కూడా పెరిగింది. ఇక నది బాగా అచ్చుడుతోటి పి గన్నవరం మండలం గంటిపేదపూడి లంక గాడ నది పాయకేసిన అడ్డుకట్ట తొలగిపోయిందట. ఇక దానికి నదికి అవతల దిక్కు ఉన్న 4 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయట. ఇక గంటిపేదపూడి లంక, అరిగెలవారిపాలెం, బూరుగు లంక, బెల్లంపూడి లంక గ్రామాలు నీళ్లలో చిక్కుకున్నాయి. జనాలు నిత్యావసరాల కోసం కూడా నాటు పడవల మీద రాకపోకలు సాగిస్తున్నారట.